హలో. ప్రతి ఆర్గనైజేషన్లోనూ అంటే స్కూల్స్ అవ్వచ్చు, లేకపోతే వేరే కంపెనీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దాంట్లో పనిచేసే వాళ్ళందరి కోసం మేనేజ్మెంట్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి ఇవి అరేంజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. అదొక కామన్ యాక్టివిటీ ఇన్ ఎవ్రీ ఆర్గనైజేషన్. నేను స్కూల్లో పనిచేస్తాను కాబట్టి ఈవెన్ స్కూల్స్ కూడా చాలా స్కూల్స్ ఏ స్కూల్స్ అయితే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తాయో ఆ స్కూల్స్ అన్నీ ఈ ట్రైనింగ్స్ అన్నది కంపల్సరీగా టీచర్స్కి, పిల్లలకి, ఈవెన్ ప్రిన్సిపల్స్కి, ఇన్ఛార్జెస్ కూడా ఇస్తూ ఉంటాయి. సిబిఎస్ఈ కంపల్సరీ కూడా చేసిందనమాట. ఒక 50 hours పర్ ఇయర్ ట్రైనింగ్ ఖచ్చితంగా ఉండాలని చెప్పి. ఈ ట్రైనింగ్ పేరు అనగానే చాలామంది టీచర్స్ మైండ్లో ఇనీషియల్గా కలిగే ఇదేంటంటే అబ్బా ఒక బోరింగ్ యాక్టివిటీ వచ్చేస్తుంది. 1 day అంటే ఆ ట్రైనింగ్ని ఒక పాజిటివ్ అవుట్లుక్లో మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ దే వోంట్ సీ. I can say more than 95% of the teachers they don't take it as a positive activity. So ఇది వెరీ ఇంపార్టెంట్. టీచర్స్, ప్రిన్సిపల్స్, ఈవెన్ అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం కంటిన్యూస్గా రొటీన్గా సేమ్ వర్క్ చేస్తూ ఉండడం వల్ల మన థింకింగ్ అయితేనే, మన క్రియేటివ్ అయితేనే, మన ఎంథ్యూజియాజం అయితేనే, మనలో ఉన్న పొటెన్షియల్స్ అన్నీ స్టాగ్నేట్ మోడ్లోకి వస్తాయి. అంటే స్టాగ్నేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఓకే, దాన్ని రిఫ్రెష్ చేయడం కోసం ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అన్నీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే టీచర్ అంటే బీఈడీ అయిన వాళ్ళే, మేనేజ్మెంట్స్ టెస్ట్ చేసుకు తీసుకున్న వాళ్ళే, వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడం ఏంటి? సో ఈ ఆస్పెక్ట్ ఒక మైండ్లో ఉంటుందన్నమాట. అంటే ఒక ఆర్గనైజేషన్లో ట్రైనింగ్ అన్న యాక్టివిటీ లేకపోతే ఆర్గనైజేషన్ ఎలా ఉంటుందో జస్ట్ ఐ విల్ షో యూ వన్ వీడియో అండ్ దెన్ విల్ టాక్ అబౌట్ ఇట్. అర్థమైంది అనుకుంటా కదా. సో ఒక ఎంప్లాయీ, ఒక అతను బాటిల్లో నీళ్ళు పోస్తూ ఉంటాడు. ఆ నీళ్ళు సరిగ్గా పడుతూ ఉండవు, వేస్ట్ అయిపోతూ ఉంటాయి. అంటే తర్వాత అక్కడ ఎన్వైరన్మెంట్ బాగోదు. అక్కడ ఒక తనకి హెల్ప్ చేసి, అంటే తను కంప్లీట్గా ఇంకొకళ్ళ మీద హెల్ప్ అని లీడర్ అనుకోండి. ఆ లీడర్ వచ్చి ఒక ఫనెల్ మీద వేస్తుంది. సో ఆ ఫైనల్ని ఎలా యూజ్ చేయాలంటే, ఫైనల్ అంటే టెక్నాలజీ కింద అనుకోవచ్చు, రైట్? అంటే లీడర్స్ టెక్నాలజీని ముందుకు తీసుకెళ్ళాలంటే టెక్నాలజీని ఎలా యూజ్ చేసుకోవాలో లీడర్కి కూడా తెలియాలి. అప్పుడు తన టీమ్మేట్స్కి, టీమ్ మెంబర్స్కి కూడా చెప్పే అవకాశం ఉంది. అంటే లీడర్ ఆల్సో షుడ్ బి ఎఫిషియంట్, దెన్ ఎంప్లాయీ విల్ బికమ్ ఎఫిషియంట్, దెన్ ఎంప్లాయీ విల్ గివ్ ఏ ప్రాపర్ అవుట్పుట్, అండ్ దెన్ వేస్టేజ్ అంటే ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ వచ్చే అవకాశం ఎంతైనా ఉందంటే ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఒక మంచి ఎన్వైర్న్మెంట్ తయారు చేసుకోగలుగుతారు. లీడరు అండ్ టీమ్ మెంబర్స్ కలిపి ఒక మంచి ఎన్వైర్న్మెంట్ చేసుకోగలుగుతారు. టెక్నాలజీని యూస్ఫుల్గా చేసుకోవడం జరుగుతుంది. అక్కడ అంటే టైం వేస్టేజ్ కానీ ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా ఒక ప్రాపర్ క్వాలిటీ ఎన్వైర్న్మెంట్, వర్కింగ్ ఎన్వైర్న్మెంట్ చేసుకుందుకు ఈ ట్రైనింగ్స్ చాలా ఉపయోగపడతాయి. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.